హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఉదయాస్ గృహశోభకి స్వాగతం. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆషాఢం వచ్చింది కదండి. మనకు ఆషాఢం అంటే గుర్తుకు వచ్చేది ఏంటండి? గోరింటాకు కదా. ఈ గోరింటాకు మహిళలకు ఎంతో ఇష్టమో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి. మన ఇళ్ళలో ఏదైనా పండగలు కానీ శుభకార్యాలు కానీ వచ్చాయంటే మన ఆడవాళ్ళం అందరము చేతులకు గోరింటాకు పెట్టుకుంటుంటాం కదా. ఇలా పెట్టుకున్న గోరింటాకు ఎంత అందంగా ఉందో అని చెప్పి ప్రతి ఒక్కరము చూసుకొని నా గోరింటాకు ఎర్రగా పండిందంటే నా గోరింటాకు ఎర్రగా పండిందని మురిసిపోతూ ఉంటాం కదా. ఈ గోరింటాకు మన అందానికే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇదంతా ఒకవైపు అయితే ఇంకొక వైపు ఏంటంటే ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి కదండి. అప్పుడు స్త్రీలు ఎక్కువగా పనులు చేస్తూ ఉంటారు కాబట్టి వర్షంలో తడుస్తూ ఉంటారు. అప్పుడు కాళ్ళు చేతులు పగులుతూ ఉంటాయి, చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి కదా. అందుకని అప్పుడు ఈ గోరింటాకు పెట్టుకుంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది కాబట్టి అందమే కాకుండా ఆరోగ్యానికి కూడా బాగుంటుందని పెట్టుకుంటూ ఉంటారనమాట. మరియు మన శరీరంలో ఉన్న వేడిని కూడా తీసివేస్తుంది. మన నానమ్మలు అమ్మమ్మలు చెబుతూ ఉండేవారు కదండి, గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని. అందుకని అలా గోరింటాకును పెట్టుకొని ఎర్రగా పండితే చూసి మురిసిపోతూ ఉంటారనమాట. వెనకటి కాలంలో ఈ గోరింటాకు పెట్టుకునే వాళ్ళు కానీ ఇప్పుడైతే రకరకాల మెహందీ కోన్స్ అని చాలా రకాలు దొరుకుతున్నాయి కదండి. కానీ అలా కాకుండా ఇలా ఆకును తెచ్చి రుబ్బుకొని పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పుడైతే గోరింటాకు పండగ అని చాలామంది చేసుకుంటున్నారండి. ఆషాఢం రాగానే గోరింటాకు పండగ అని చాలామంది ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక పార్టీ లాగా చేసుకుంటున్నారనమాట, పండగలాగా. ఈ గోరింట చెట్టుని దేవతా వృక్షం అని కూడా అంటూ ఉంటారండి. అసలు ఈ గోరింటాకుకు ఈ పేరు ఎందుకు వచ్చిందంటే అసలు దీన్ని గౌరింటి ఆకు అని పిలిచేవారంట. అలా కాలక్రమేణా గోరింటాకుగా పిలుస్తూ ఉన్నారనమాట. అది ఎందుకు అనంటే ఇది గౌరీదేవి చిన్నప్పుడు తన స్నేహితులతో వనంలో ఆడుకుంటుంటే రజస్వల అయిందంట. అప్పుడు ఒక రక్తపు చుక్క నేల మీద పడితే అది కాస్త ఒక మొక్కలాగా పుడుతుందన్నమాట. ఈ వింతను చూసి చెల్లులందరూ పోయి గౌరీదేవి తండ్రి అయిన పర్వతరాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తే పర్వతరాజు భార్యతో కలిసి వచ్చి చూసేసరికి ఆ మొక్క కాస్త వృక్షంగా మారుతుందంట. అప్పుడు ఏమిటి వింత అని పర్వతరాజు ఆశ్చర్యంగా అడుగుతూ ఉండగానే పార్వతీదేవి ఆ చెట్టు ఆకులను రిల్లుతుంది. అప్పుడు ఆమె వేళ్ళు ఎర్రగా మారిపోతాయి. అది చూసి పర్వతరాజు అయ్యయ్యో నా కూతురు చేతులు కందిపోయాయి అని బాధపడుతుంటే అప్పుడు పార్వతీదేవి, నాన్నగారు నాకు ఎలాంటి బాధ నొప్పి లేదు, పైగా ఇది అలంకారంగా కూడా ఉంది అని చెబుతుంది. అప్పుడు ఆ వృక్షము నేను సాక్షాత్తు గౌరీదేవి రుద్రాంశతో జన్మించాను కాబట్టి లోకానికి నా వల్ల ఏమిటి ఉపయోగం అని అడుగుతుంది. అందుకు పర్వతరాజు అంటాడంట, ఇకపై ఇది స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది. స్త్రీల గర్భాశయ దోషాలను కూడా తొలగిస్తుంది. ఇది అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. చేతులకు కాళ్ళకు అందాన్ని ఇచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అని ఆ చెట్టు జన్మకు సార్థకత అని అంటాడనమాట. అందుకే మహిళలు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారనమాట. చూసారు కదండి గోరింటాకు విశిష్టత. కాబట్టి మీరు కూడా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.